రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ హబ్సిగూడలోని ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మానసిక వికలాంగతతో బాధపడుతున్న 4 ఏళ్ల బాలికపై వైబ్రెంట్ వింగ్స్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సెంటర్లో పనిచేస్తున్న వైద్యుడు రంజిత్ లైంగిక దాడికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ బాలిక గత 4 నెలలుగా హబ్సిగూడలోని వైబ్రెంట్ వింగ్స్ చిల్డ్రన్స్ డెవలప్మెంట్ సెంటర్లో కేంద్రంలో చికిత్స పొందుతోందని చెప్పారు. పాప ప్రవర్తనలో మార్పు రావడంతో విచారించగా దారుణం వెలుగులోకి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత బాలికను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించగా లైంగిక దాడి జరిగిందని వైద్యులు వెల్లడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాలిక తల్లి ఫిర్యాదుతో ఓయూ పోలీస్ స్టేషన్లో నిందితుడు రంజిత్ పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు కారణమైన రంజిత్ అసలు వైద్యుడే కాదని బాధితురాలి తల్లి ఆరోపించారు. 4 years అండి. తనకు ఆటిజము, మైల్డ్ ఆటిజము, స్పీచ్ డిలే ఉంది. అయితే తనకు మేము హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో వైబ్రెంట్ వింగ్స్ అనేసి సెంటర్లో తనకు స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ సిబిటి క్లాసెస్కి పంపించామండి. మంత్లీ 60,000 నుంచి 1 lakh వరకు కూడా పేమెంట్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే మెల్లమెల్లగా అక్కడ సెంటర్లో సీసీ కెమెరా మా పాప లోపల వెళ్ళగానే సీసీ కెమెరా తిప్పేసి పెట్టడము, గిచ్చడము, కొట్టడము స్టార్ట్ అయింది. ఎంతవరకు అంటే చేతి నుంచి బ్లడ్ వచ్చే వరకు పెన్తోని గిచ్చడం కూడా స్టార్ట్ అయింది. 2 days బ్యాక్ ఏం చూసామంటే ప్రైవేట్ థై దగ్గర గిచ్చేశారు, స్కేల్తోని కొట్టారు, అక్కడ రెడ్ అయిపోయింది అనమాట. అయితే ఈ సిచ్యువేషన్ని బట్టి మేము కంప్లైంట్ చేస్తాం, ఇలా జరుగుతుంది అని చెప్తే మాకు మా మదర్కి హెరాస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ పాపని కిడ్నాప్ చేస్తాం, మీ పాపకు డేంజర్ ఉంటుంది, అది అని చాలా టార్చర్ పెట్టారు. అయితే కూడా నేను ధైర్యం చేసుకొని మా లోకల్ పోలీస్ స్టేషన్ వచ్చేసి కంప్లైంట్ చేశాను. ఇవాళ నాకైతే జస్టిస్ కావాలి. నెక్స్ట్ ఏ పిల్లలకు కూడా ఇలా జరగకుండా కావాలి. ఆ సెంటర్ పేరు వచ్చేసి వైబ్రెంట్ వింగ్స్. ఆ సార్ పేరు రంజిత్. అతను డాక్టర్ కూడా కాదు, కాకపోతే ఆయన డాక్టర్ అని చెప్పుకుంటుండు. సర్టిఫికెట్స్ చూపించాలి అనేసి నేను ఎన్నిసార్లు అడిగినా ఆమె డాక్టర్ టైం టేబుల్ షేర్ చేసుకుంటారండి. దాంట్లో కూడా డాక్టర్ రంజిత్ కుమార్, అక్కడ ఎవరు డాక్టర్స్ లేరు, అందరూ బిఎడ్ చేసిన వాళ్ళు లేకుంటే ఆర్ఎంపీఏ. మా పాప 4 years అండి.